అమెరికాలో దారుణానికి పాల్పడ్డాడు ఓ భారతీయుడు. కట్టుకున్న భార్య కన్న కొడుకును దారుణంగా చంపి ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త. గతంలో ఈయన మైసూర్ టెక్ కంపెనీ సీఈఓ, మైక్రోసాఫ్ట్ రోబోటిక్ నిపుణుడిగా కూడా గుర్తింపు పొంది సమాజంలో ఎంతో గౌరవం పొంది ఈరోజు ఇలాంటి ఘటనకు పాల్పడటం ఒక్కసారిగా షాకింగ్కి గురి చేసింది. ఇంతకు ఏమైంది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. రోబోటిక్స్ నిపుణుడు అతను అమెరికాలో కొన్నాళ్ళు మైక్రోసాఫ్ట్ సంస్థలో ఉద్యోగం చేశాడు. అనంతరం కుటుంబంతో కలిసి భారత్కు వచ్చి మైసూర్లో ఓ టెక్ సంస్థను ఏర్పాటు చేశారు. ఉవ్వెత్తున దూసుకెళ్లిన ఈ సంస్థ ఎదుగుదలకు కరోనా వైరస్ మహమ్మారి రూపంలో బ్రేక్ వేసింది. నష్టాల్లో కూరుకుపోవడంతో కంపెనీని మూసివేసి తిరిగి అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానీ కుటుంబాన్ని హత్య చేసి ఆ తర్వాత తాను బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం అమెరికాలో అలజడి సృష్టిస్తోంది. భారత్కు చెందిన టెక్ వ్యవస్థాపకుడు తన భార్య కుమారుణ్ణి కాల్చి చంపి అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం న్యూకాసిల్ సిటీలో ఏప్రిల్ 24న చోటు చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ దంపతులు 7 ఏళ్ల చిన్న కుమారుడు ఆ సమయంలో ఇంట్లో లేనందున ప్రాణాలతో బయటపడ్డాడు. మృతులను 57 ఏళ్లు హర్షవర్ధన్ ఎస్ కిక్కేరి, ఆయన భార్య 44 ఏళ్ల శ్వేతా పాణ్యం, వారి 14 ఏళ్ల కుమారుడు ధ్రువగా గుర్తించారు. కింగ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం మాత్రం ఇంకా పిల్లల పేర్లను అధికారికంగా విడుదల చేయలేదు. శ్వేత తల, ఛాతీలోను, ధ్రువకు తలపై తుపాకీతో కాల్చి చంపిన హర్షవర్ధన్ ఆ తర్వాత తాను తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ అమానుష చర్యకు కారణమేంటి అనేది తెలియరాలేదని పోలీసులు అయితే పేర్కొన్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని తెలిపారు. కర్ణాటకలోని మాండ్య జిల్లా కేఆర్పేటకు చెందిన హర్షవర్ధన మైసూర్ కేంద్రంగా పనిచేస్తున్న హోలో వరల్డ్ అనే రోబోటిక్స్ సంస్థ వ్యవస్థాపకుడు. ఆయన భార్య శ్వేత కూడా ఆ సంస్థ సహా వ్యవస్థాపకురాలు. రోబోటిక్స్ నిపుణుడైన హర్షవర్ధన, శ్వేతలు 2017లో భారత్కు వచ్చి హోలో వరల్డ్ను స్థాపించారు. 2018లో భార్యాభర్తలు కలిసి ఆ కంపెనీని ఏర్పాటు చేసి స్కిల్ మోటోవర్స్ అనే భావనతో మనుషులు, రోబోట్ల సామర్థ్యతను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఈ సామర్థ్యాలను మెరుగుపరచడం ద్వారా ప్రపంచంలో అతిపెద్ద స్కిల్ మోటోవర్స్ ను నిర్మించాలని భావించారు. కానీ కరోనా మహమ్మారి వీరి ఆశలకు గంటి కొట్టింది. సంస్థ ఏర్పాటు అనంతరం కోవిడ్కి ముందు ఈ టెక్ నిపుణుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి సరిహద్దుల్లో రక్షణకు రోబోలను వినియోగించే ప్రతిపాదనను ముందుంచారు. సొంతంగా సంస్థను ఏర్పాటు చేయడానికి ముందు అమెరికాలోని మైక్రోసాఫ్ట్ కూడా ఆయన పనిచేశారు. కానీ కోవిడ్-19 మహమ్మారి కారణంగా సంస్థ 2022లో మూతపడింది. ఆ తర్వాత హర్షవర్ధన్ కుటుంబంతో కలిసి తిరిగి అమెరికాకు వెళ్లారు. 2018లో భార్యాభర్తలు కలిసి ఆ కంపెనీలో ఏర్పాటు చేసి స్కిల్ మోటోవర్స్ అనే భవనంలో మనుషులు, రోబోట్ల సామర్థ్యాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సామర్థ్యాలను మెరుగుపరచడం ద్వారా ప్రపంచంలో అతిపెద్ద స్కిల్ మెటావర్స్ ను నిర్మించాలని భావించారు. కానీ కరోనా మహమ్మారి వీరి ఆశలకు గండి కొట్టింది. కానీ ఉన్నట్లుండి ఇలా భార్య పిల్లలను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకోవటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ విషయంపై మరిన్ని విషయాలు కనుక్కునేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. అమెరికాలో దారుణానికి పాల్పడ్డాడు ఓ భారతీయుడు. కట్టుకున్న భార్య కన్న కొడుకును దారుణంగా చంపి ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త. గతంలో ఈయన మైసూర్ టెక్ కంపెనీ సీఈఓ, మైక్రోసాఫ్ట్ రోబోటిక్ నిపుణుడిగా కూడా గుర్తింపు పొంది సమాజంలో ఎంతో గౌరవం పొంది ఈరోజు ఇలాంటి ఘటనకు పాల్పడటం ఒక్కసారిగా షాకింగ్కి గురి చేసింది. ఇంతకు ఏమైంది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. రోబోటిక్స్ నిపుణుడు అతను అమెరికాలో కొన్నాళ్ళు మైక్రోసాఫ్ట్ సంస్థలో ఉద్యోగం చేశాడు. అనంతరం కుటుంబంతో కలిసి భారత్కు వచ్చి మైసూర్లో ఓ టెక్ సంస్థను ఏర్పాటు చేశారు. ఉవ్వెత్తున దూసుకెళ్లిన ఈ సంస్థ ఎదుగుదలకు కరోనా వైరస్ మహమ్మారి రూపంలో బ్రేక్ వేసింది. నష్టాల్లో కూరుకుపోవడంతో కంపెనీని మూసివేసి తిరిగి అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానీ కుటుంబాన్ని హత్య చేసి ఆ తర్వాత తాను బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం అమెరికాలో అలజడి సృష్టిస్తోంది. భారత్కు చెందిన టెక్ వ్యవస్థాపకుడు తన భార్య కుమారుణ్ణి కాల్చి చంపి అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం న్యూకాసిల్ సిటీలో ఏప్రిల్ 24న చోటు చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
ఈ దంపతులు 7 ఏళ్ల చిన్న కుమారుడు ఆ సమయంలో ఇంట్లో లేనందున ప్రాణాలతో బయటపడ్డాడు. మృతులను 57 ఏళ్లు హర్షవర్ధన్ ఎస్ కిక్కేరి, ఆయన భార్య 44 ఏళ్ల శ్వేతా పాణ్యం, వారి 14 ఏళ్ల కుమారుడు ధ్రువగా గుర్తించారు. కింగ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం మాత్రం ఇంకా పిల్లల పేర్లను అధికారికంగా విడుదల చేయలేదు. శ్వేత తల, ఛాతీలోను, ధ్రువకు తలపై తుపాకీతో కాల్చి చంపిన హర్షవర్ధన్ ఆ తర్వాత తాను తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ అమానుష చర్యకు కారణం ఏంటి అనేది తెలియరాలేదని పోలీసులు అయితే పేర్కొన్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని తెలిపారు. కర్ణాటకలోని మాండ్య జిల్లా కేఆర్పేటకు చెందిన హర్షవర్ధన మైసూర్ కేంద్రంగా పనిచేస్తున్న హోలో వరల్డ్ అనే రోబోటిక్స్ సంస్థ వ్యవస్థాపకుడు. ఆయన భార్య శ్వేత కూడా ఆ సంస్థ సహా వ్యవస్థాపకురాలు. రోబోటిక్స్ నిపుణుడైన హర్షవర్ధన, శ్వేతలు 2017లో భారత్కు వచ్చి హోలో వరల్డ్ను స్థాపించారు. 2018లో భార్యాభర్తలు కలిసి ఆ కంపెనీని ఏర్పాటు చేసి స్కిల్ మోటోవర్స్ అనే భావనతో మనుషులు, రోబోట్ల సామర్థ్యతను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఈ సామర్థ్యాలను మెరుగుపరచడం ద్వారా ప్రపంచంలో అతిపెద్ద స్కిల్ మోటోవర్స్ ను నిర్మించాలని భావించారు. కానీ కరోనా మహమ్మారి వీరి ఆశలకు గండి కొట్టింది. సంస్థ ఏర్పాటు అనంతరం కోవిడ్కి ముందు ఈ టెక్ నిపుణుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి సరిహద్దుల్లో రక్షణకు రోబోలను వినియోగించే ప్రతిపాదనను ముందుంచారు. సొంతంగా సంస్థను ఏర్పాటు చేయడానికి ముందు అమెరికాలోని మైక్రోసాఫ్ట్ కూడా ఆయన పనిచేశారు. కానీ కోవిడ్-19 మహమ్మారి కారణంగా సంస్థ 2022లో మూతపడింది. ఆ తర్వాత హర్షవర్ధన్ కుటుంబంతో కలిసి తిరిగి అమెరికాకు వెళ్లారు. 2018లో భార్యాభర్తలు కలిసి ఆ కంపెనీలో ఏర్పాటు చేసి స్కిల్ మోటోవర్స్ అనే భవనంలో మనుషులు, రోబోట్ల సామర్థ్యాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సామర్థ్యాలను మెరుగుపరచడం ద్వారా ప్రపంచంలో అతిపెద్ద స్కిల్ మెటావర్స్ ను నిర్మించాలని భావించారు. కానీ కరోనా మహమ్మారి వీరి ఆశలకు గండి కొట్టింది. కానీ ఉన్నట్లుండి ఇలా భార్య పిల్లలను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకోవటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయంపై మరిన్ని విషయాలు కనుక్కునేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. అమెరికాలో దారుణానికి పాల్పడ్డాడు ఓ భారతీయుడు. కట్టుకున్న భార్య, కన్న కొడుకును దారుణంగా చంపి ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త. గతంలో ఈయన మైసూర్ టెక్ కంపెనీ సీఈఓ, మైక్రోసాఫ్ట్ రోబోటిక్ నిపుణుడిగా కూడా గుర్తింపు పొంది సమాజంలో ఎంతో గౌరవం పొంది ఈరోజు ఇలాంటి ఘటనకు పాల్పడటం ఒక్కసారిగా షాకింగ్ గురి చేసింది. ఇంతకు ఏమైంది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. రోబోటిక్స్ నిపుణుడు అతను అమెరికాలో కొన్నాళ్ళు మైక్రోసాఫ్ట్ సంస్థలో ఉద్యోగం చేశాడు. అనంతరం కుటుంబంతో కలిసి భారత్కు వచ్చి మైసూర్లో ఓ టెక్ సంస్థను ఏర్పాటు చేశారు. ఉవ్వెత్తున దూసుకెళ్లిన ఈ సంస్థ ఎదుగుదలకు కరోనా వైరస్ మహమ్మారి రూపంలో బ్రేక్ వేసింది. నష్టాల్లో కూరుకుపోవడంతో కంపెనీని మూసివేసి తిరిగి అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానీ కుటుంబాన్ని హత్య చేసి ఆ తర్వాత తాను బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం అమెరికాలో అలజడి సృష్టిస్తోంది. భారత్కు చెందిన టెక్ వ్యవస్థాపకుడు తన భార్య, కుమారుణ్ణి కాల్చి చంపి అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం న్యూకాసిల్ సిటీలో ఏప్రిల్ 24న చోటు చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ దంపతులు 7 ఏళ్ల చిన్న కుమారుడు ఆ సమయంలో ఇంట్లో లేనందున ప్రాణాలతో బయటపడ్డాడు. మృతులను 57 ఏళ్లు హర్షవర్ధన్ ఎస్ కిక్కేరి, ఆయన భార్య 44 ఏళ్ల శ్వేతా పాణ్యం, వారి 14 ఏళ్ల కుమారుడు ధ్రువగా గుర్తించారు. కింగ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం మాత్రం ఇంకా పిల్లల పేర్లను అధికారికంగా విడుదల చేయలేదు. శ్వేత తల, ఛాతీలోను, ధ్రువకు తలపై తుపాకీతో కాల్చి చంపిన హర్షవర్ధన్ ఆ తర్వాత తాను తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ అమానుష చర్యకు కారణం ఏంటి అనేది తెలియరాలేదని పోలీసులు అయితే పేర్కొన్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని తెలిపారు. కర్ణాటకలోని మాండ్య జిల్లా కేఆర్పేటకు చెందిన హర్షవర్ధన మైసూర్ కేంద్రంగా పనిచేస్తున్న హోలో వరల్డ్ అనే రోబోటిక్స్ సంస్థ వ్యవస్థాపకుడు. ఆయన భార్య శ్వేత కూడా ఆ సంస్థ సహా వ్యవస్థాపకురాలు. రోబోటిక్స్ నిపుణుడైన హర్షవర్ధన, శ్వేతలు 2017లో భారత్కు వచ్చి హోలో వరల్డ్ ను స్థాపించారు. 2018లో భార్యాభర్తలు కలిసి ఆ కంపెనీని ఏర్పాటు చేసి స్కిల్ మోటోవర్స్ అనే భావనతో మనుషులు, రోబోట్ల సామర్థ్యతను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఈ సామర్థ్యాలను మెరుగుపరచడం ద్వారా ప్రపంచంలో అతిపెద్ద స్కిల్ మోటోవర్స్ ను నిర్మించాలని భావించారు. కానీ కరోనా మహమ్మారి వీరి ఆశలకు గండి కొట్టింది.
సంస్థ ఏర్పాటు అనంతరం కోవిడ్కి ముందు ఈ టెక్ నిపుణుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి సరిహద్దుల్లో రక్షణకు రోబోలను వినియోగించే ప్రతిపాదనను ముందుంచారు. సొంతంగా సంస్థను ఏర్పాటు చేయడానికి ముందు అమెరికాలోని మైక్రోసాఫ్ట్ కూడా ఆయన పనిచేశారు. కానీ కోవిడ్-19 మహమ్మారి కారణంగా సంస్థ 2022లో మూతపడింది. ఆ తర్వాత హర్షవర్ధన్ కుటుంబంతో కలిసి తిరిగి అమెరికాకు వెళ్లారు. 2018లో భార్యాభర్తలు కలిసి ఆ కంపెనీలో ఏర్పాటు చేసి స్కిల్ మొటావర్స్ అనే భవనంలో మనుషులు, రోబోట్ల సామర్థ్యాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సామర్థ్యాలను మెరుగుపరచడం ద్వారా ప్రపంచంలో అతిపెద్ద స్కిల్ మెటావర్స్ ను నిర్మించాలని భావించారు. కానీ కరోనా మహమ్మారి వీరి ఆశలకు గండి కొట్టింది. కానీ ఉన్నట్లుండి ఇలా భార్య పిల్లలను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకోవటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయంపై మరిన్ని విషయాలు కనుక్కునేందుకు పోలీసులు విచారణ చేపట్టారు.